2 గంటల నుండి వాదోపవాదాలు జరుగుతున్నాయి తల్లి తండ్రి కూతురు మధ్యన. వారు అడిగిన ప్రతి మాటకు నాకు తెలీదు అన్న సమాధానమే ఇస్తోంది శాంతి. శాంతి, రఘుపతి కూతురు దగ్గరగా వచ్చాడు. ఇంకా అడిగేవి ఏమైనా మిగిలైనానా? అడిగేవి కావు, ఆజ్ఞాపించే ఉన్నాయి. కానివ్వండి. నీకు గారభం నేర్పి అనుభవిస్తున్నామే. కాంతమ్మ గయ్యమంది. నువ్వు ఊరుకో కాంతం. చూడమ్మా, నువ్వు ప్రేమించడం అంతా అబద్ధం అనుకుందాం. అయితే వివాహం ఎందుకొద్దు? వివాహం వద్దని అన్నానా? అవును. ఎంఐ వరకు వాయిదా వేశావు. అది కుదరదు. వెంటనే నీ వివాహం అయి తీరాలి. నాన్న బతకాలంటే అదొకటే మార్గం. వరుణి విషయంలో మా బలవంతమేం లేదు. నీకు నచ్చిన వారు ఎవరో చెప్పినా సరే, లేదా మాకు నచ్చిన వారిని చూస్తాం. చెప్పవే? తల్లి గద్దించింది. శాంతి, వెంటనే చెప్పమండం లేదు. 2 రోజులు గడువిస్తాను. ఆలోచించి చెప్పు. పుట్టినప్పటి నుండి నువ్వేదడిగినా ఇచ్చాను. ఈ ఒక్క మాట నా తరపు నుండి వస్తుంది. నువ్వు వినాలి, విని తీరాలి. తండ్రి కంఠంలో దృఢత్వానికి చలించింది ప్రశాంతి. అలా చూస్తావేమే? ఏం చెయ్యాలమ్మా? 20 ఏళ్ళు ఇష్టారాజ్యంగా పెంచి ఒకేసారి. కంఠం వణికింది. పెంచినందుకు అనుభవిస్తున్నావే తల్లి. అమ్మా, ఒక్క మాట చెప్పు. ఏమనుభవిస్తున్నావు? వాదనలు అనవసరం శాంతి, ఆలోచించుకో. తండ్రి బయటకు వెళ్ళిపోయాడు. కాంతమ్మ స్త్రీ హృదయం బొగ్గుమంది. ఏం పెళ్ళిది, కంటి నుండి నీరు కూడా రాదు అనుకుని లేచి వెళ్ళిపోయింది. తన అభిప్రాయం ఏం చెబుతుంది? తనకిష్టమైన వ్యక్తికి తన నీడంటే భయం. తన ప్రవర్తనతో మెప్పించుకోవడానికి తనకు అవకాశం ఇవ్వరు తల్లిదండ్రులు. నేను బ్రతకాలంటే నీ వివాహం వెంటనే జరగాలి అన్న తండ్రి మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి. మర్నాడు ఆదివారం. లేచి నెమ్మదిగా గది సర్దుకోసాగింది. తన పనులు తాను చేసుకోవడం మంచిదనిపించింది. శాంతి, సునందొచ్చింది. అదేం నువ్వు సర్దుతున్నావు? రాజమ్మను పంపనా? వద్దొదినా, మన పనులు మనం చేసుకుంటే తప్పేం? నువ్వెందుకో చాలా ఉదాసీనంగా మారిపోతున్నావు శాంతి. ఇంట్లో వారి ప్రేమ అజిత్తవుతోంది వదినా. మీరు వెళ్ళొచ్చాక అయినా అతనింటికి వెళ్ళామంటే బాగుండేది. అతని ముందు తెల్లమొహం వేసే బా తప్పేది. మను అనే దగ్గరికా? ఉలిక్కి పడింది. నీకతను చెప్పాడా? అంది తడబడుతూ. నేను ఎప్పుడైనా చేసినవి తప్పించుకోగా చూసారా? అన్నయ్య ఇంత బాగా అర్థం చేసుకున్నాడంటే నవ్వొస్తోంది. క్షమించు శాంతి, మీ అమ్మగారు తొందరపడ్డారు ఆ రోజు. అవును, చెప్పుడు మాటలు ఎంత కర్ణప్రియంగా ఉంటాయో అర్థమవుతోంది. విద్యాసాగర్ అసలు రూపం గ్రహించినాడు. అందరూ విచారిద్దురుగాని వెళ్ళి అమ్మతో చెప్పు. వారికిష్టమైన ఏ వల్లకాట్లో రామయ్య అయినా నాకిష్టమేనని. శాంతి, అంతే వదినా. ఈ ఇంట్లో అవమానాలు భరించే కంటే అదే మేలు అంది దృఢంగా. 4 రోజుల అనంతరం వేణు ఓ యువకుణ్ణి వెంటబెట్టుకొచ్చాడు. అతను 2-3 నెలల్లో అమెరికా వెళతాడట. అతన్ని కింద కూర్చోబెట్టి పైకొచ్చాడు. ప్రశాంతి హుస్సేన్ సాగర్లోని అలలకేసి చూస్తోంది. శాంతి, ఒకసారి బట్టలు మార్చుకుని కిందకిరా. ఇప్పుడే ఈ బట్టలు వేసుకున్నాను. సంతోషించాను తెలివికి. ఫారెన్ నైలాంది గ్రీన్ చీర కట్టుకో. అవి ప్రణు తీసుకెళ్ళింది. ఇంకేదైనా? ఫారెన్ నైలానివి లేవు. ఇంకేవి కట్టుకోమన్నా కట్టుకుంటాను. అతను 5 నిమిషాలు తేరిపార చూశాడు. మరేం అనలేదు. కిందకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిందిక్కే చూస్తూ నిలబడింది. చెప్పుడు మాటలింత దారుణంగా ఉంటాయా? ప్రతి పనికి విలువిచ్చే అన్న ఎలా మారిపోయాడు? పోనీ ఎవరైనా సరే అంగీకరిస్తుంది. నెమ్మదిగా మేడ దిగింది. హాల్లో వేణు నూతన యువకుడే కాక విద్యాసాగర్ కూడా ఉన్నాడు. ఆమె రాగానే నూతన యువకుడు రెప్పవేయడం కూడా మరిచిపోయాడు. ఆమె ముదురాకుపచ్చ వైలెట్ కలర్ కలిపిన ప్రింటెడ్ చీరలో ఆకుల మధ్యలోంచి తొంగి చూసే గులాబీలా ఉంది. ఈ మధ్య జుట్టు కత్తిరించడం మానేసింది. వెంట్రుకలు వెనక్కు కట్టింది. అందమైన వారు ఏది కట్టినా అందంగానే ఉంటారు. నేనే అనవసరంగా ఏదో అన్నాను అనుకున్నాడు వేణు. రామ్మ, మా చెల్లెలు ప్రశాంతి. ఇతను జియాలజిస్టు శ్రీధర్. ఆసక్తిగా చూడలేదు. నమస్కరించింది. అతను ప్రతి నమస్కారం చేయడం కూడా మరిచిపోయాడు. ఏముండే శ్రీధర్ గారు, మా మరదలు మేము మోగవారు అనుకోగలరు. సారీ వదినా అన్నాడు సగం హాస్యంగా సగం వ్యంగ్యంగా సాగర్. ఏమన్నారు? మా వదిన గారికి కళ్ళు వెళ్లబెట్టే పురుషులంటే మంట. అతని ముఖం ఎలాగో అయింది. అది చూసి వేణుకు కోపమొచ్చినా ఏమనలేక ఊరుకున్నాడు. సునంద కాఫీలు తేవడంతో వాతావరణం కొంచెం మారింది. ప్రణతి రాలేదేమన్నయ్యా? నన్ను మాత్రం మీ ఆయన పిలిచాడా? వండబట్లకొచ్చాను అన్నాడు. ఉద్ధరించావు అనుకుంది శాంతి. మీరు బంధువులా పిలవడానికి ఇంటి మనుషులే కదా, సునంద సర్ది చెప్పింది. ఈసారి వరుడు ప్రశాంతి పాదాలపై నిలిపాడు దృష్టి. ఈరోజు ఎవరేమన్నా తన కోపం నిగ్రహించుకోవాలనే వచ్చింది. అన్నింటికీ తలవపాలనే. మీ ప్రయాణం ఎప్పుడు శ్రీధర్? అవకాశం కలిసొస్తే డిసెంబర్లో వెళ్లాలనుంది. చదువుతారా, ఉద్యోగం చేస్తారా స్టేట్స్లో? ఇంకా ఏదీ నిర్ణయం కాలేదు. శ్రీధర్ వేణు మాట్లాడుతున్నారు.
సాగర్ ఆశ్చర్యంగా అసూయగా చూస్తున్నాడు. తనకంటే అతను దేంట్లో గొప్ప, ఎంత తల బద్దలు కొట్టుకున్న అర్థం కాలేదు. ప్రశాంతి మౌనం చూస్తే అంగీకారంలానే కనిపిస్తోంది. అతని హృదయం అవమానంతో బొసలు కొట్టసాగింది. ఇటు ప్రశాంతికి సాగర్ సమక్షంలో ముళ్ల మీదున్నట్టే ఉంది. ఏ క్షణంలోనైనా అతను అనుచితమైన మాట అనొచ్చు, తను నోరు జారచ్చు. అన్నయ్య, ఏమ్మా, నేను పైకి వెళ్ళనా? వెళ్ళు. ఆ తర్వాత ప్రపంచ విషయాలు ముగ్గురు చర్చించారు. ఇక నేను వెళతా వేణు. శ్రీధర్ లేచాడు. నేను 2-3 రోజులయ్యాక వస్తాను. నా అంగీకారం కోసమే అయితే అంత శ్రమపడనక్కర్లేదు. ఏంటి శ్రీధర్? వేణు ముఖం పాలిపోయింది. నిజమే, కాలంతో పాటు మనము మారాలి. కన్యాదాతలు 10 సార్లు ఇళ్ల చుట్టూ తిరగాలండం బూర్జువా పద్ధతి. నాకిష్టమే. ఇక మీ అమ్మాయికి ఇష్టమైతే మీకు వీలుగా ముహూర్తాలు పెట్టండి. ఓ, వేణు తేలిగ్గా నిట్టూర్చాడు. సాగర్ ఆదుర్దాగా చూస్తున్నాడు. ఆమె అంగీకారం స్వయంగా వినరాదు, పైకి పోదాం. చనువుగా శ్రీధర్ భుజాలపై చేయి వేశాడు. సాగర్ అనుసరించడానికి సభ్యతడొచ్చింది. ఇతన్ని అంగీకరిస్తుందా ఈ అహంకారి అన్న కుతూహలం అతన్ని నిలవనీయడం లేదు. అతని మనసులోని మాట గ్రహించినట్టే వేణు పిలిచాడు. రా సాగర్, ఒంటరిగా ఏం చేస్తావు? శాంతి పరాయిదా ఏం? వెంటనే లేచి వారిని అనుసరించాడు. పైన ప్రశాంతి మన్మోహన్ దగ్గర తెచ్చిన పుస్తకం పట్టుకుని అటు ఇటు తిప్పుతోంది. శాంతి అన్నగారి పిలుపుకు ఇటు తిరిగింది. శ్రీధర్ స్నేహపూర్వకంగా నవ్వాడు. సాగర్ను ఉడికించాలని జవాబుగా మధుర మందహాసం వెలువడింది ఆమె ముఖంపై. అది చూసి వేణు తృప్తిగా నిట్టూర్చాడు. కూర్చోండి అంది. మరెప్పుడైనా కూర్చుంటారు. శాంతి, శ్రీధర్కు నువ్వు నచ్చావు. నీ అంగీకారమే కావాలి. అది నీ నోటి మీదుగా వినాలని అన్నాడు వేణు. తనిష్టమా? నవ్వుకుంది. అంగీకారం తెలపాలనే అభ్యర్థన అన్నగారి చూపుల్లో కనిపించింది. ఒక్కసారి తండ్రి బెదిరింపులు గుర్తుకొచ్చాయి. ముగ్గురు యువకులు ఒక క్షణం భరించలేనట్టుగా జవాబుకై ఎదురు చూస్తున్నారు. నాకిష్టమే అంది శక్తినంతా కూడదీసుకుని. చిరునవ్వుతో కళ్ల ముందు నాట్యం చేసే బొమ్మను బలవంతంగా తోసిపుచ్చుతూ. ఇద్దరి హృదయాలపై పన్నీరు చిలికితే మరొకరి హృదయంపై మసిలే నూనె చిలికినట్టయింది. థ్యాంక్స్. శ్రీధర్ వెనక్కు తిరిగాడు. మిగిలిన వారు అనుసరించక తప్పలేదు. శ్రీధర్ వెళ్లగానే సాగర్ వెళ్ళిపోయాడు. వేణు గబగబా పైకొచ్చాడు. నీ నోట ఈరోజు ఎంత మంచి మాట విన్నానే అన్నాడు. లోపలికి వెళ్ళి తల్లిదండ్రులకి వార్త చెప్పాడు. ఈ నెలలో ముహూర్తాలుంటాయట్రా? ఎందుకుండవు? అయినా కార్తీక మాసం బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా. మాధుర్దా, నీకు తెలీదురా. ఎంత తొందరగా అయితే అంత తొందరలో జరిగిపోవాలి. కాంతం మంది. నిజం వేణు, నీకు సెలవు దొరికితే ఓ 10 రోజుల్లో పెట్టు. అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే నాన్నగారు అన్నాడు. కాంతమ్మ ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా కూతురుతో ఆనందంగా మాట్లాడింది. ఈసారి బిగుసుకుపోవడం కూతురు వంతయింది. నా తల్లి, నువ్వంటే మాకు బాగా కోపం లేవు. నీ జీవితం ఏమైపోతుందోనన్న భయం తప్పితే. కూతురి తలని మిరింది. ప్రశాంత్ ఏం మాట్లాడలేదు. మన్మోహన్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినా తప్పుకొని తిరుగుతోంది. సాయంత్రం ఇంటికి రాగానే తల్లి బజారుకు పోదాం అని గొడవ మొదలుపెట్టింది. ఇప్పుడే ఎందుకమ్మా? నీకు ఒక పట్టాన్ని నచ్చావు, 4 కొట్లు తిరిగినట్లుంటుంది. ఆమె తాపత్రయం ఆమెది. 2 వారాల్లో ముహూర్తాలున్నాయన్నారు. మరన్ని పనులు ఒకేసారి కావాలంటే మాటలా? ఆఖరికి పెళ్లి కూడాను. అమ్మా, నాకేం వద్దు. మీకు ఇష్టమైనవి తీసుకురండి. ఇంకా నాపై కోపమేనా? నీకు తెలియదు పెద్ద తల్లి. నీపై చేయి చేసుకుని 1 వారం రోజులు కుమిలిపోయాను. నాకేం కోపం లేదమ్మా. తల్లిగా ప్రేమించే అధికారం ఉన్నట్టే దండించే అధికారం ఉంది. నువ్వు ఏ బట్టలు తెచ్చినా నాకు ఇష్టమే. నాకు బయటికి రావాలంటే చిరాకు అంది. ప్రశాంతి, కోపం వద్దమ్మా. చూడు, నువ్వు తెచ్చిన వాటికి వంక పెట్టను. నిజం అంది. ఆవిడ గొణుక్కుంది. వెళ్ళేటప్పుడు మరోసారి అడిగింది. ఆమె వెళ్ళగానే నవ్వుకుంది ప్రశాంతి. జీవితాంతం గడపబోయే వ్యక్తిని వారిష్ట ప్రకారం ఎన్నుకుంది. చీరలో లెక్క. శాంతి, ఏం వదినా? అత్తయ్య చాలా బాధపడుతోంది. బావుంది వదినా. విధేయత చూపినా కష్టమేనా మీతో? ఓ 2 గంటలు వస్తే ఏం? నాకిష్టం లేని పని చేయించడమే మీ ధ్యేయమైతే నాకేం అభ్యంతరం లేదు. లేచింది. నువ్వు చాలా మారిపోయావు శాంతి. వద్దు, నువ్వు రావద్దులే అని పోబోయి ఆగిపోయింది. శాంతి, ఇంకా ఏమైనా అడగాల వదినా? అవును, నువ్వు శ్రీధర్ని హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? ఏం అనుమానంగా ఉందా? అవును, నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి. మా ముద్దరాలు వదినకు కళ్ళ భాష కూడా వచ్చినే. నవ్వింది. అతన్ని ఇష్టపడకపోవడానికి కారణం ఏముందదినా? ధనవంతుడు, అందగాడు, విద్యావంతుడు, త్వరలో అమెరికా వెళుతున్నాడు. ఒకప్పుడు వివాహానికి ఇవే అర్హతలు కావు అనేదానివి. ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. పోనీ నేనెంతో దగ్గరగా వచ్చినా నన్ను అంత దూరంలో ఉంచుతావు? లేదదినా. చాలే, నీ మనసులో ఎవరో ఉన్నారు.
ఉంటే అదిగో దొంగ దొరికిపోయింది, నాతో చెప్పవా? అది చెప్పే విషయం కాదు, నాతోనే పోవాలి అంది ఎటో చూస్తూ. ఏం, అతను మన అంతస్తుకు తగడా? అదొక్కటే అడ్డమైతే అన్ని బంధనాలు తెంచుకుని అతని అంతస్తుకు చేరుకునేదాన్ని. మరి అతనికి నాలాంటి వారి నీడంటేనే గిట్టదు. శాంతి, అవునదినా. సాగర్ చెప్పేది అతని గురించేనా? చిచ్చి, సాగర్ చెప్పింది అభూత కల్పనదినా. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. సరే, ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళు బట్టలు కొనేందుకు వెళ్లారేమో అనుకుని చాలాసేపు హుస్సేన్ సాగర్ అలలకేసి చూస్తూ ఉండిపోయింది. బయటంతా చీకటి వ్యాపించినాక గాని ఈ లోకంలోకి రాలేదు. లేచి లైటు వేసుకుని కిందకి దిగింది. హాల్లో రఘుపతి, వేణు మౌనంగా కూర్చున్నారు. కాంతమ్మ ముఖం కందిపోయినట్టు ఎర్రగా ఉంది. ఏమైంది? నెమ్మదిగా బయటకొచ్చింది వెనక తలుపు గుండా. ఆమె ఊహించినట్టే వరండాలో నిలబడింది సునంద. వదినా. ఏంటి శాంతి? వెనుతిరిగింది. ఆమె ముఖంలో ఏ భావం కనిపించలేదు. అమ్మా నాన్న అలా ఉన్నారేం? శ్రీధర్ ఇందాక ఫోన్ చేశాడు. ఏమని? ఆదుర్దాగా అడిగింది. తనకిప్పుడే పెళ్ళిష్టం లేదట, మనం వేరే సంబంధం చూసుకోవాలట. పైకి అంది గాని ఎందుకో గుండెల మీద మోస్తున్న పెద్ద బండరాయి దిగినట్టు ఫీల్ అయింది. కారణం చెప్పారా? నేను ఊహించినా నా క్యారెక్టర్ మంచిది కాదు, అవునా? అలా ఏం చెప్పలేదు. నాకు తెలుసు సాగర మహాశయుడి పని. మన్మోహన్ బయటకొచ్చేసరికి ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థులంతా అక్కడ నిలబడున్నారు. ఏంటి, నాతో పనుందా? అవునండి, మీరెప్పుడూ సీరియస్గా ఉంటారు, ఏది అడగాలన్నా భయమే అన్నాడు రాజు. బావుంది ఆరోపణ, నవ్వాడు మన్మోహన్. దూరంగా నిలబడిన ఉమ గుండెల్లో గులాబులు పూశాయి. మాట్లాడుతూనే భయం అంటారేమయ్యా? అది కాదండి, మాదో చిన్న కోరిక. చెప్పండి. మీరు కాదనకూడదు. మరి అనుకూలమైంది కాకపోతే? అలాంటి అనుచితమైంది అడగమండి. అందరం సరదాగా జూలాజికల్ పార్కుకు పిక్నిక్ వెళదాం. ఎప్పుడు? సాటర్డే. అలాగే. అందరూ అంటే ఎవరెవరు? మా గ్రూప్ వాళ్ళందరం. సరే అన్నాడు. రాజు అడిగే తీరు చూస్తే కాదనబుద్ధి కాలేదు. తను వారిని కాదని చేసేది ఏముంది ఇంటి దగ్గర? మెనీ థ్యాంక్స్ సార్ అన్నాడు రాజు. నేనే మీకు చెప్పాలి. మరి ఏదైనా రిఫ్రెష్మెంట్స్ తేవాలా? అదంతా మేము చూసుకుంటాం, మీరు వస్తున్నారు, అదే చాలు. నవ్వి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ రాజు, మెనీ థ్యాంక్స్. ఓమొచ్చింది. ఇంత తొందరగా అంగీకరిస్తాడని అనుకోలేదు అన్నాడు శంకర్. అందుకేగా రాజును పంపింది. అతను అడిగే తీరుకు అందరూ ముగ్ధులవుతారు. ఉమ ఘనంగా చెప్పింది. మరి ఫస్ట్ క్లాసు స్టూడెంట్ అయ్యే. అప్పుడే ఫైనల్ ఎంఏ ఎకనామిక్స్ గ్రూప్ విద్యార్థులు కూడా అక్కడికొచ్చారు. విషయం తెలిసి వారు కూడా పిక్నిక్ వస్తామన్నారు. ఉమా ఆంతర్యం ఎరగని రాజు, శంకర్ దాందేముంది రమ్మన్నారు. గోలగా ఉంటుంది, తక్కువ మంది అయితే సరదా. అదేం లేదు, అంతా కలిపి 20 అవుతాం రాజు తేల్చాడు. ఉమ చూపులకు అర్థం గ్రహిస్తే రాజు అలా అనేవాడు కాదు. ముఖ్యంగా ఉమకు ప్రశాంతి రావడం ఇష్టం లేదు. రాజును మనసులోనే తిట్టుకుంది. ప్రశాంతి ఎక్కడున్నా ఆకర్షణకు కేంద్ర బిందువని తెలుసు. కాని ఏం చేస్తుంది? హుస్సూరంటూ వెళ్ళిపోయింది. క్లాసులో మానిటర్లా వ్యవహరించే నరహరొచ్చి ప్రశాంతిని అడిగాడు. నాకిలాంటి పార్టీలు పెద్దగా ఇష్టం ఉండదు అంది. సహజమేగా, మీరు లక్ష్మీపుత్రికలు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళతారు. మాలాంటి వారికి సమస్యలు మరిచిపోవడానికి కాస్త రిక్రియేషన్ కావాలి. మిమ్మల్ని వద్దనలేదే. మీరు రాకపోతే నిండుగా ఉండదు. దూరంగా నిలబడిన క్లాస్మేట్స్ నరహరి వంక జాలిగా చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా చెంప పగలొచ్చు. బిఏలో ఉండగా ఒకరిద్దరికి అలాంటి సత్కారం జరిగింది. బావుంది, నేనంత లావుగా ఉంటానా? కొంటిగా నవ్వింది. మీరలా మరో అర్థం చేసుకుంటే ఏం చెయ్యాలి, మీ ఇష్టం అన్నాడు చిన్నబుచ్చుకుంటూ. మీరలా చిన్నబుచ్చుకోవద్దు, వస్తాను, సరేనా? నరహరి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మిగిలిన వారి ముఖాలు చిన్నబోయినా ఆశ్చర్యంతో చూస్తున్నాయి. నిజంగా? కాగితం మీద రాసివ్వమంటావా? అంత మాటొద్దు. నా రాక వల్ల నలుగురికి సంతోషం కలిగితే అదే చాలు అనుకుంది. ఇంట్లో 2 రోజుల నుండి ఏర్పడిన నిశ్శబ్దత దూరం అవుతోంది, అదే చాలు. మర్నాడు ఆమె తయారవుతుంటే ఎక్కడికని ఎవరూ అడగలేదు. లైబ్రరీకి పోవడం అలవాటే. అందుకే డ్రైవర్ని బస్టాండ్ దగ్గర వదిలించుకుంది. సీనియర్స్ వస్తున్నారని తెలిసి మన్మోహన్ లోపల గేటు వద్ద నిలబడ్డాడు. అతనికి బస్సు దిగే ప్రశాంతి కనిపించింది. ఆమెనా అని మరోసారి కళ్ళు తాటించి చూశాడు. ఆమైతే వేషంలో విపరీతమైన మార్పు. లేత నీలం గోధుమ రంగు కల్నేత చీర, నీలం జాకెట్టు, చేతుల నిండుగా గాజులు, 2 పాయలల్లి రిబ్బన్ను కట్టిన పొట్టి జుట్టు, నుదుట బొట్టు. అందమైన వారి అందం ఏ దుస్తుల్లోనైనా ప్రదర్శితమవుతుంది కాబోలు.
అనుకోకుండా అతని కాళ్ళు ముందుకు సాగాయి. ఆమె తలెత్తింది. ఆమె కళ్లల్లో నీరసం పోయి మెరుపు ప్రవేశించడం అతని కంటపడింది. మీరా? కాదు, నా పేరు ప్రశాంతి. సారీ, మీరొస్తున్నట్టు రాజు చెప్పలేదే. ఏం మానేశావా? అప్పటికే జనంతో జూలాజికల్ పార్క్ నిండింది. అలాగే అనుకోండి. అయితే మించిపోయిందేముంది, పొమ్మంటారా? వద్దులేండి, అందరూ నా ప్రాణానికి పడి ఏడుస్తారు. ఇద్దరూ నవ్వుతూ లోపలికి వెళ్లారు. అప్పటికే వచ్చిన రాజు టిక్కెట్లు తీస్తున్నాడు. రెండో బస్సులో బిలబిలమంటూ అందరూ దిగారు. దూరం నుండే ఉమ మన్మోహన్ను చూసింది. అతని పక్కన అతి సామాన్యమైన దుస్తులతో నిలబడిన ప్రశాంతిని చూడగానే ఆమె హృదయం బొగ్గుమంది. చి, దరిద్రురాలు, ఎలాంటి బట్టల్లోనైనా వెలిగిపోతుంది అనుకుంది. వస్తూనే ప్రశాంతిని అడిగేసింది. బస్సులో వచ్చావా? సారెక్కడ కలిశారు? ఇక్కడే, ఈ గేటు దగ్గర కలిసాం. బస్సులో వచ్చాను సరిగ్గా 9 నిమిషాల క్రితం అంది ప్రశాంతి. ఓహో, కార్యమైంది? నా మాటకేం గాని మీ కార్యమైంది? డాడీకి ఆసుపత్రిలో పనుందట అంది. తర్వాత మన్మోహన్ను పలకరించింది. ఎంతైనా పక్షపాతం పోనిచ్చుకున్నారు కాదు. మొదట స్నేహితురాలు, తర్వాతే గురువులు కదా? మన్మోహన్ నవ్వుతూ అన్నాడు. కాదు, తడబడింది. అందరూ ఒక్కసారి గోలగారుస్తూ గేటు దగ్గర చేరారు. ప్రశాంతి మన్మోహన్నే చూస్తోంది. అందరిలోకి చిన్నవాడుగా కనిపిస్తున్నాడతను. అందరిలోనూ అతను ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఉమలాంటి వారు అభిమానిస్తారంటే అతిశయమేం లేదు. 20 మందిలో 3 ఆడవారు. ఉమా, ప్రశాంతి కాక సీత అనే మరో యువత వచ్చింది. ఆమె ఉమ క్లాస్మేట్. నవ్వుతూ తుళ్ళుతూ పార్కు చూడడం ప్రారంభించారు. ఉమా, సీత ఒక జట్టయ్యి మన్మోహన్ వెనకాలి నడుస్తున్నారు. ప్రశాంత్ ఒక్కరితే అయిపోయింది. ఆమె కోసం మన్మోహన్ ఆగి వెనుతిరిగి చూడడం చచ్చే చికా కనిపించింది. ఆమె చిన్నపిల్ల, వస్తుంది పదండి. 2-3 సార్లు ఉమ హెచ్చరించింది. కావాలని అతన్ని తాకడం, విరగబాటుగా నవ్వడం చూస్తే సీతకి అదో మాదిరిగా ఉంది. మిస్ ప్రశాంతి, అలాగే అక్వేరియం ముందు నిల్చోండి. రాజు తన కెమెరా లోడ్ చేశాడు. ఆమె ఫోటో తీశాడు. ఎందుకు పనికొస్తుంది, ఫోజులు ఇవ్వడానికి కాకపోతే? ఉమ విసుక్కుంది. దూరంగా వెళ్లి మన్మోహన్ను ఫోటో తీసింది. మళ్లీ దళం ముందుకు కదిలింది. కోతుల దగ్గరకొచ్చి ఆగారు. ప్రశాంతి ఏదో ఆలోచిస్తూ వాటి వంకే చూస్తోంది. ఏంటి ప్రశాంతి అంత మైమరుపు? కొంపదీసి కోతులను ప్రేమించలేదు కదా? ఉమ జోకింది. ప్రేమించినా తప్పులేదు ఉమా, మనకంటే అవే నయం. మనం రెచ్చగొడితే తప్ప మన జోలికి రావు అంది నిబ్బరంగా. ఉమ మూతి విరిచింది. అందరూ ముందుకు పోయినా ప్రశాంతి అక్కడే నిల్చుంది. సాగర్ ప్రవర్తనే తనకు గుర్తొస్తోంది. అతను ఇక తన జీవితం బాగుపడనీయడని అర్థమవుతోంది. అతనికి బుద్ధి చెప్పే మార్గం లేదా? ప్రశాంతి గారు. వెనుతిరిగింది. మన్మోహన్ నిల్చున్నాడు. అతనికి తన మీదున్న పుకార్లు తెలిస్తే ఈ స్నేహభావం ఉంటుందా అనుకుంది. సారీ, పదండి. పోదాం, తొందరే. నేను మాట్లాడగనా? తప్పకుండా. చూడండి, నేను మీకంటే చిన్నదాన్ని, అండి గారు అనకపోతేనే అంది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు అండి అన్నంత మాత్రాన నేను గౌరవించనని భావించొద్దు అంది. ప్రయత్నిస్తాను. రోజురోజుకు మీరు పరధ్యాసగా నిర్లిప్తంగా ఉంటున్నారు. జవాబు ఏమని చెబుతుంది? చెబితే మర్యాద మట్టిపాలవదు. పోనివ్వండి, మీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు. ఇష్టం లేక కాదు, మరెప్పుడైనా చెబుతాను అంది. అప్పుడే ఓమొచ్చింది. ఆమెకు చికాగ్గా ఉంది. అందరం కలిసొచ్చినప్పుడు కలిసి తిరగాలి అంది. ఆ మాట గుర్తుంటే మరెలా ప్రశాంతిని ఒంటరిగా వదలరు అన్నాడు. సారీ, రా ప్రశాంతి. చేయి పట్టి లాక్కుపోయింది. తిరిగి తిరిగి అలసిపోయాక ఓ దగ్గర పచ్చికపై కూర్చుని పలహారాలు తీసుకున్నారు. ఇక్కడ కోతులు, కొండముచ్చులు ఏం బావుండలేదు. కిద్వాయి గార్డెన్కి వెళదాం. ఉమ ప్రపోజ్ చేసింది. ప్రశాంతికి ఉమ ఆంతర్యం అర్థమైంది. తనుండడం ఇష్టం లేదని. వాళ్లంతా బస్సులోనా రిక్షాలోనా అని వాదించుకుంటున్నారు. నేను వెళ్ళిపోతానండి. ఏం ప్రశాంతి, మాతో ఉండడం బాధగా ఉందా? మీ అభిమానులకు బాధగా ఉంది. పదండి పదండి, బస్సు వచ్చేసింది. రాజు అరవడంతో అందరూ బిలబిలమంటూ లేచారు. పదండి సార్. మన్మోహన్ బస్సు ఎక్కగానే తను ఎక్కి తేలిగ్గా నిట్టూర్చింది ఉమ. ప్రశాంతి మరికొందరు ఉండిపోయారు వెనకాల. బస్సు కదలబోయే సమయంలో మన్మోహన్ కింద ఉండిపోయిన వారిని చూడడం, దిగడం ప్రశాంతి చూడలేదు. మీరు దిగేశారేం? మీరంతా ఉండిపోయారని? మాకేం భయమా అనబోయి మాటలు మింగేసింది. నిజం నిర్మోహమాటంగా అంటాను అన్న అహంకారమే తన జీవితానికో పెద్ద గ్రహణమై కూర్చుంది. ఏంటో చెప్పబోయి ఆగిపోయారే, ప్రతి మాటకు పరధ్యాసగా ఆలోచిస్తారు అని పక్కనున్న 2 జూనియర్ విద్యార్థుల వైపు తిరిగాడు. మీరలా దూరంగా నిలబడితే ఎలా? అందరితో కలిసిపోవాలి అన్నాడు. మేం కలిసినా వారు కలవనివ్వరు సార్. మేం కావాలనే ఉండిపోయాం. కేవలం మీకోసం వచ్చాం అన్నాడు ఒకతను. నిజం సార్,
మీకు అంగీకారం అయితే మేము వెళ్ళిపోతాం. మనకొచ్చేది కొన్ని గంటలు. మన యాంత్రిక జీవితం మరిచిపోవడానికి. మనశ్శాంతి కరువైతే అక్కడ ఉండడంలో అర్థం లేదు. మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి. వారిద్దరూ వెళ్ళిపోయారు. ఇద్దరే మిగిలారు. ప్రశాంతి మెల్లగా పక్కవారికి వినిపించినంత చిన్న గొంతుతో జరిగే తంతులు, జరుగుతున్న విషయాలు చెప్పింది. మేమిద్దరం అక్కా చెల్లెళ్లా కాదు, ప్రాణ స్నేహితుల్లా ఉండేవారం. పెళ్ళయింది మొదలు ప్రణవ్ మాట్లాడింది తక్కువ. అతని అనుచితమైన మాటలకు అవమానించాను. ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. రాస్కెల్. ఒక అమ్మాయి నడవడకను గురించి పుకార్లు లేవదీయడమా? వాడు అమెరికా వెళ్ళి ఏం చేశాడట? అతని ముఖం ఎర్రగా మారింది. ప్రశాంతికి ఎంతో తేలిగ్గా ఉంది. చిన్నప్పటి నుండి పొగరబోతు అమ్మాయి అని ఎవరూ స్నేహితురాలు లేరు. ఆమె ఏమో చెప్పేలోగానే దూరం నుండి ఇద్దరు మాటలు వినిపించాయి. నీ ఆడబుద్ధి పోనిచుకున్నావు కాదు, ఆ అమ్మాయిదే అపురూప సౌందర్యం. మీరు పొట్టి, అందుకే అతనంటే కుళ్ళుగా ఉంది. నిజంగా అతని ముందు ఆమె అందం తీసుకట్టే. పోనీ ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు, సరేనా? వారి మాటలకు తమ మాటలాపి ఉలిక్కిపడి చూశారు. ఎవరో యువజంట తమను గురించి అభిప్రాయం వెల్లడించుకుంటున్నారు. వారిద్దరూ పిక్నిక్ వచ్చిన వారిలా కనిపించలేదు. బస్సు కోసం ఎదురుచూస్తూ నిల్చున్న నూతన జంట్లా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రశాంతి తల వంగిపోయింది. బస్సు రాగానే ఇద్దరూ ఎక్కేశారు. ఆ తర్వాత దారి పొడవున మౌనవ్రతమే. వారు దిగగానే ఉమ ఎదురొచ్చింది. శ్రీకంఠను గోపాలమేరి, ఇది ధనవంతుల పిక్నిక్ అని వెళ్ళిపోయారు. మన్మోహన్ గారు, వారిని మీరు తలపెక్కించి పాడు చేశారు అంది ఉమ. మీరు దిగిపోయారేం అని డైరెక్ట్గా అడగలేక, నా తలపై వారిని కించేపాటి స్థలం లేదే. నవ్వుతూ ముందుకు నడిచాడు. ఉమ జనాతికంగా అంది. తలపై అంటే తలపైన ఎక్కించుకోవాలా? ఫీజులు కట్టి నోట్స్ ఇస్తూ. ఆయనే చాలా బీదవాడంటావు. మరొక అతను అన్నాడు. బీదవాడు కాక కుబేరుడే మెల్లగా అంది. వీళ్ళందరికీ పైత్యంలే, బీదవాన్ని పైకి లాగాలని. ఆమె గొణుగుతోంది. ప్రశాంతి ఆశ్చర్యపోయింది. ఉమా అతని ఎదురుగా అంతలా పొగిడి వెనకాల అంటుందేమిటి? లోకం తీరే అంత కాబోలు. తను అలాగే మారాలి అనుకుంది. రాజు పిలవడంతో వెళ్ళిపోయింది. శాంతి, ఏమన్నయ్యా? నిన్నెక్కడికి వెళ్ళావు? కమలా నెహ్రూ జూలాజికల్ పార్క్కి, కెద్వై గార్డెన్కి వెళ్ళాం. ఇంట్లో చెప్పావా? ఇదివరకు వెళ్ళినప్పుడు చెప్పానా? ఎదురు ప్రశ్న వచ్చేసరికి అతను కనుబొమ్మలు చిట్లించాడు. అది సరే, అనుకున్న ముహూర్తానికి నీ వివాహం జరిగిపోవాలి. మాట్లాడవేం? ఈరోజే సారథికి ఉత్తరం రాస్తున్నాను. వారం రోజులు సెలవు పెట్టిరామని, సరేనా? మీ ఇష్టమన్నయ్య. సారదే కాదు, రిక్షావాణ్ణి తెచ్చి కూర్చోబెట్టి నీ భరత అన్నా నేను అభ్యంతరం చెప్పను అంది కఠినంగా. నీకిష్టమైన వాడెవడో చెప్పరాదు? లేడు, నన్ను మోసం చేశాడు, సరే అంది కసిగా. ఈ పొగరు కట్టిపెట్టి నేను చెప్పింది విను. విననని నేనెప్పుడూ అనలేదే అంది. అతను వెళ్ళిపోయాడు. సారథికి తల్లి కోరికపై టెలిగ్రామ్ ఇచ్చాడు వేణు. ఆ సాయంత్రం ప్రణతి భర్తతో వచ్చింది. ఈసారైనా ఏ విఘ్నం లేకుండా వివాహం అయితే బాగుండు, ఆరిందలా అంది. ఆ మాట మీ ఆయనతో చెప్పు. అంటే నీ ఉద్దేశం? ప్రణతి కోపంగా లేచింది. కోపం ఎందుకే ప్రణు? నా జీవితంతో ఆడుకున్నా పర్వాలేదు. నీ జీవితం నాశనం చేయకపోతే అదే 10,000. ఏంపాలా కారు చూసి మోసపోయావు. కారు పోయింది, ఆశలన్నీ ఆరిపోకుండా కాపాడుకో. శాంతి! ప్రణతి కోపంగా లేచిపోయింది. ఆ రోజు భోజనం చేయకుండా వెళ్లారు ఇద్దరు. దాన్ని ఏమైనా అన్నావా? తల్లి అడిగింది. ఏమన్నానని చెబుతుంది? మౌనంగా తలాడించింది. సారథి తప్పకొస్తాడు, ఈ అవకాశం వదులుకోడు. అన్యమనస్కంగా కాలేజీలో అడుగుపెట్టింది. చదవాలన్న ఉత్సాహం లేదు. జరిగింది జరగబోయేది చూస్తుంటే విద్యకు విజ్ఞానానికి పోలికే లేదనిపించింది. అందుకే దూరంగా యూనివర్సిటీ ప్రెస్ దాటిపోయి ఓ చెట్టు కింద కూర్చుంది. ఈ కింద మాటలు వినిపించాయి. సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నా రుణం సంగతి తర్వాత. మళ్ళీ ఒంటరిగా బయలుదేరడం మంచిది కాదమ్మా. అతను నమ్మించాడు సార్. యూనివర్సిటీకి మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవడానికి రావాలి, అంతే. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుంది. వారు అన్నీ కొనగలరు, అమ్మగలరు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మన్మోహన్ గొంతు. దూరంగా BA ఫైనల్ ఇయర్లో ఉన్న రమణి కనిపించింది. మన్మోహన్ కంటపడాలని లేదు. అయినా అతను చూడనే చూశాడు. వాటే వండర్. దగ్గరగా వచ్చాడు. మీరిక్కడున్నారేం? మీరు క్లాసు బయట ధనవంతులను ఆడిపోసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారలా ఉందే? ఎదురు ప్రశ్నించింది. మీరలా వాదం వేసుకుంటే నిజం చెప్పక తప్పదు. మీ క్లాసులో సీతాపతి తెలుసా? తెలియకేం? లాస్ట్ ఇయర్ అతనికి నెల్లూరులోకెల్లా ధనవంతుల అమ్మాయితో వివాహం అయింది. ఆ వివాహితుడు కొత్తగా ఉమెన్స్ కాలేజీ నుండి యూనివర్సిటీకి వచ్చిన రమణితో వివాహం కాలేదని ప్రేమ కలాపాలు మొదలుపెట్టాడు. ఆమెను తీసుకుని వారం రోజులు మద్రాసు ఉడాయించాలని చూశాడు. స్టేషన్లో నా కంటపడ్డారు కాబట్టి సరిపోయింది అన్నాడు తేలిగ్గా నిట్టూరుస్తూ. మీరీ మధ్య చాలా పుణ్యం మూటకట్టుకుంటున్నారు.
మీకు భాగం కావాలా? చురుక్కున చూసింది. ధనవంతుల నీడ ఆశయించుకునే మనిషి అతను కొంటిగా చూస్తూ బొగ్గలు తడుముకున్నాడు. చెంప మీద కాదు, మిమ్మల్ని తల మీద వెయ్యాలి, అది మధ్యలోకి వస్తుంది అని లేవబోయింది. చీర తట్టుకుని బోర్లా పడేది. అతను భుజం పట్టి ఆపాడు. ఆమె తలొచ్చి అతని గెడ్డాన్ని కొట్టుకుంది. అతనికేదో మైకం కమ్మింది. అతను స్పృహలోకొచ్చేసరికి ప్రశాంతి బుగ్గలు కందిపోయాయి. ఆమె ఎలాంటి వ్యతిరేకత చూపలేదు. జీవితం అలాగే ముగిసిపోతే బాగుండు అనుకుంది. ప్రశాంతి. అతను కోలుకొని తన పొరపాటు తెలుసుకున్నాడు. క్షమించు ప్రశాంతి, నేనెంత దిగజారిపోయాను. ఆమెను వదిలి నల్లబండ ముఖంతో వెనుతిరిగాడు. చూడండి, చెప్పు. మీ అనుచిత ప్రవర్తనకు పరిహారం చెల్లించాలి. ఏం చేయమంటావు? 10 గుంజుళ్ళు తీనా? అతనికింకా ఆమె స్పర్శ తాలూకా అనుభూతి గిలిగింతలు పెడుతోంది. లేదు, జీవితాంతం నా బందీగా ఉండాలి. నువ్వు సామాన్యురాలవైతే ఆ పనే చేసేవాణ్ణి ప్రశాంతి అన్నాడు తిరిగొచ్చి ఆమె పక్కన కూర్చుంటూ. నాలో మీకు కనిపించిన అసామాన్యతేంటో చెబితే ఏడుస్తావు. ప్రామిస్, వింటానుగా, చెప్పండి అంది అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. నా జీతమంతా కలిపినా నీ ఒక్క చీర ఖరీదు చేయదు. నీ స్థాయికి నేను ఎదగలేను. పోనీ మీ స్థాయికి నేను దిగితే? అదంత తేలికనుకుంటున్నావా? వారి మాటలు పూర్తి కాక మునిపే దూరంగా విద్యార్థులు కనిపించారు. అనవసరంగా స్కాండల్స్ వేస్తారని విడిపోయారు. ప్రశాంతికి ఒకటే ఆలోచన, అతన్ని తన వాడిగా ఎలా చేసుకోవడం. తనింత సింపుల్గా మారడం అతను చూడలేదా? గమనించడంటే నమ్మదగ్గ విషయం కాదు. కారు ఎక్కేటప్పుడు ఏదో చెప్పబోయాడు. మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవడానికి వస్తారు, మీలా ప్రేమ పాఠాలు చెప్పరు. నాలాంటి ధనవంతులు ప్రేమ అమ్మగలరు, కొనగలరు అంది కొంటిగా. అతను ఏదో చెప్పేలోగా కారు వెళ్ళిపోయింది. హాల్లో సారథిని చూస్తూనే అంతవరకు అనుభవించిన హాయంతా మాయమైంది. అలాగే నిలబడిపోయింది. అతను చిన్నగా నవ్వాడు. ఎప్పుడొచ్చారు? గంట క్రితం అన్నాడు. మరేం మాట్లాడేది లేదు అన్నట్టు పైకి వెళ్ళిపోయింది. తను ధైర్యం చేసి ఇంకా కొన్ని రోజులు గడువడగాలి అని ఓ నిర్ణయానికొచ్చి కిందకి రాబోయింది. పైన బాల్కనీలో మాట్లాడుతున్నారు సారథి, వేణు. తన నోటి మీదుగా వినే వరకు నాకు నమ్మకం కలగదు. లేదు సారథి, తన అంగీకారం వినే నీకు రాశాను. మళ్ళీ ఆలస్యం ఎందుకని టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమో, తనంటే వాళ్ళ మనల్ని అభిమానం వల్ల వచ్చాను. ఆటబొమ్మలు ఆడిస్తోంది. చిన్నతనం ఎప్పుడూ అలాగే ఉంటుందేమిటి? పెద్ద ఆడంబరం వద్దు. వివాహం క్లుప్తంగా కానిచ్చి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం. గుడ్. నేను సాయంత్రం వెళ్ళి జనరల్ మేనేజర్తో అన్నీ చెప్పొస్తాను. మైమరిచినట్టు మాట్లాడే అతని తీరుకు ప్రశాంతికి చిరాకేసింది. అన్నట్టు ఓ కారు చూడు వేణు, ప్రశాంతిని నడిపించడం బాగుండదు. నా పేరు మీదుగా అప్లై చేశాను, అది తీసుకుందుగాలే. ఎలా చెప్పాలి? రిక్షావాణ్ణి కట్టబెట్టుకుంటానని హామీ ఇచ్చిందాయే. వచ్చిందారినే తన గదిలోకి వెళ్ళింది. జీవితంలో మొదటిసారిగా బౌరుమని ఏడ్చింది. తానెలా చెప్పగలదు? తన హృదయంలో మన్మోహన్కు తప్ప మరొకరికి స్థానం లేదని, అతను ఎలాంటి వాడైనా తను ఊహించిన పురుషత్వం అతనిలో ఉందని, దాని ముందు తను సర్వం అర్పించి అతని పాదాల ముందు జీవించగలదని. అలా ఎంతసేపు ఉందో తెలీదు. అదే సమయాన సునంద భర్తతో వాదిస్తోంది. తన గదిలో సారథి కిందకి వెళ్ళిపోగానే వేణు గదిలోకొచ్చాడు. మీ అందరి మనసులేంటో నాకు తెలీదు. ప్రేమైనా కోపమైనా ముంచుకొస్తాయి. ఎందుకు నువ్వనేదేమిటి? ఇలా ఆగమేఘాల మీద వివాహం చేసేటట్లయితే ఏ 15 సంవత్సరాల వయసప్పుడే చెయ్యాలి. పెళ్లి చూపులంటూ పెళ్లి కొడుకుల వెంట అమ్మాయిని తిప్పి ఈరోజు ఒకేసారి ప్లేటు ఫిరాయిస్తేలా? ప్రశాంతి ఇష్టాలతో పనిలేదా? నేను అడగలేదా? మహా అడిగారులే విసురుగా అంది. మెడ మీద కత్తి పెట్టినట్టు అడిగితే ఏం చెబుతుంది? విద్యాసాగర్ మాటలకు అంత విలువడం కూడా మంచిది కాదు. అతనేం మాట్లాడలేదు. తామంతా ప్రశాంతిని ఎంత ప్రేమించారు, ఒక్క చెప్పుడు మాటతో వెలేసినట్టు చూస్తున్నారు. పిచ్చిపిల్ల, ప్రేమ తప్ప దోషంలు ఎరుగకపోవడం వల్ల ఎంత బాధపడుతుందో. తనను తండ్రిని అడగలేకేనేమో అతి సాధారణమైన దుస్తులతో యూనివర్సిటీకి వెళుతోంది. జీన్సు, చుడీదార్, పైజామాలు అసలు వాడడం లేదు. బజార్లోకి వచ్చిన కొత్త ఫ్యాషన్ చీరలు మొదట ప్రశాంతి దగ్గర ఉండేవి. అలాంటి ఆమె బజారు ముఖం కూడా చూడడం లేదు. అతనికి చాలా బాధగా అనిపించింది. టైం చూశాడు. 7. గబగబా కిందకొచ్చాడు. బజారు వైపు కారును పోనిచ్చాడు. ప్యాకెట్లు మొయ్యలేక మోస్తున్న అన్నగారిని ఆశ్చర్యంగా చూసింది ప్రశాంతి. యారా, పెళ్లిబట్టలు ఇప్పుడే కొన్నావా? తల్లి అడిగింది. పెళ్లిబట్టలు కాదమ్మా, బజార్లో కొత్త రకాలు వచ్చాయి. మీకందరికీ తెచ్చాను, ముఖ్యంగా శాంతి కోసం. అందరూ ఆసక్తిగా అభిమానంగా చూస్తున్న శాంతి ఎటో చూస్తూ అవును కాదు అని నిరాసక్తిగా జవాబులిచ్చింది. ఏం నచ్చలేదా? చాలా బాగున్నాయి అంది. అది నిజంగా అన్న మాట కాదని అందరికీ తెలుసు.